హాయ్ అండి. వెల్కమ్ టు చారు అక్ష స్టైల్. ఈరోజు క్లిప్ స్టోన్ డిజైన్ చేయబోతున్నానండి. దానికి బ్లూ కలర్ థ్రెడ్‌తో 40 లైన్స్ తీసుకొని ర్యాప్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా క్లిప్ స్టోన్స్, ఇంకా డ్రాప్ కుందన్ సిల్వర్ కలరు, గోల్డ్ స్టోన్ చైన్ ఉంటది కదండీ! అది, గమ్ అదే గ్లూ పెన్, గమ్ము. ఇది యాక్చువల్‌గా సెమీ బ్రైడల్, బ్రైడల్ సెట్స్‌లో వాడతారండి. ఈ డిజైన్ దీంట్లో వేసుకున్న చాలా బావుంటది. అది మీకు ఈరోజు చేసి చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్‌గా ఒక బ్యాంగిల్ తీసుకొని ఇలాగా రెక్టాంగిల్ షేప్‌లో గమ్‌ని అటాచ్ చేయాలండి. పెట్టుకున్న తర్వాత ఇవి ఉన్నాయి కదండీ! బ్లూ క్లిప్ స్టోను రెక్టాంగిల్ అది. దాన్ని ఇట్లా ప్లేస్ చేసుకోవాలండి. ఇవి పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సైడ్ గమ్ అప్లై చేస్తూ స్టోన్ చైన్ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి. స్టోన్‌కి సరిపడినంత. దాన్ని పెట్టాలి. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. స్టోను సైడ్‌కి జరిగితే డిజైన్ అంత బాగా కనిపించదు. చూసుకొని పెట్టాలి. ఈ బ్యాంగిల్స్ చేసినప్పుడు కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. ఇలా ప్లేస్ అవుట్ చేసుకుంటూ దగ్గరగా ఇచ్చేస్తూ ఈ స్టోన్ చైన్ అయితే జరపాలండి. చూసుకోండి షేప్ అవుట్ అవ్వకుండా. ఇలా పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ డ్రాప్ షేప్ కుందన్స్ని ఇట్లా ఫ్లవర్ టైప్లో అరేంజ్ చేసుకోవాలండి. ఇవి ఉన్నాయి కదండి కుందన్స్, వీటిని ఇలా పెట్టుకోవాలండి. షేప్ ఇప్పుడే సర్దుకోవాలి, తర్వాత అయితే రాదు. లాస్ట్ టైం ఆల్రెడీ చేశానండి ఈ డిజైన్ క్లిప్ స్టోన్స్తో. ఇది దాంట్లోనే ఇంకొంచెం మోడిఫై ఉంటుంది అంతే. ఇదిగోండి ఇలా దగ్గరగా పెట్టుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లా పెట్టుకున్న తర్వాత సేమ్ డిజైన్నే ఆపోజిట్లో వేసుకోవాలండి. ఇలా పెట్టుకొని క్లిప్ స్టోన్ ఇవి ఉన్నాయి కదండి డ్రాప్ సిల్వర్ కుందన్స్, వాటిని అరేంజ్ చేసుకోవాలండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి ఇది. చాలా బ్రైడల్ సెట్లో ఇది ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు పట్టు శారీస్ వాటి మీద అయితే ఇలాంటి సెట్స్ వేసుకుంటే లుక్ చాలా బాగా కనిపిస్తుందండి. ఇలా సర్దుకోవాలండి. ఇదిగోండి ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ రెక్టాంగిల్ షేప్లో పెట్టుకొని గ్లూ ఇట్లా అప్లై చేసుకొని క్లిప్ స్టోన్ పెట్టుకుంటామండి. క్లిప్ స్టోన్ని కొంచెం కిందకి పెట్టండి, ఎందుకంటే అక్కడ మనం ఇది వేయాలి కదా స్టోన్ చైను. అందుకు చూసుకొని సరి చేయండి. గమ్ము డ్రై అవ్వకముందే సరి చేసుకోవాలి. డ్రై అయ్యాక చేస్తే బాగోదు. ఇట్లా జారిపోతూ ఉంటుంది. ఇది పెట్టేటప్పుడు మటుకు హ్యాండ్తోనే పెట్టండి. ఇదిగోండి చూడండి బాగుంది కదా. ఇలాగే బ్యాంగిల్ మొత్తం రిపీట్ చేయాలండి. నేను మీకు చేసి చూపిస్తాను. ఇంకోటి కూడా వేసి చూపిస్తున్నాను. ఇట్లా పెట్టుకోవాలి. సేమ్ మళ్ళీ ముందు చేసిన విధంగానే బ్యాంగిల్ మొత్తం రిపీట్ చేయాలండి. ఇది డ్రై అయ్యాక మీకు చాలా అందంగా కనిపిస్తుంది. ఎందులో వేసుకున్నా సరే హిట్ అయిపోద్ది అనమాట. చూడండి ఇక్కడ లాస్ట్కి వచ్చేసింది. ఇలా పెట్టుకొని ఈ డ్రాప్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి, ఫైనల్లో ఫినిష్ చేద్దాం. ఇది చాలా మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అండి. ఇప్పుడు చాలా బ్రైడల్ సెట్లో ఇది కంపల్సరీ అయిపోయింది. అలాగే లుక్ కూడా చాలా బాగుంటుందండి.
పెట్టేటప్పుడు కొంచెం బాగా స్టిక్ చేసి పెట్టండి. ఇట్లా పెట్టుకోవాలి. ఇదిగోండి చూడండి, మీకు బ్యాంగిల్ చూపిస్తున్నాను. చూడండి చాలా బాగుంది కదా, చాలా ఎలిగెంట్గా కూడా ఉంటుందండి. ఇలాంటి బ్యాంగిల్సే మిగిలిన కూడా మేక్ చేసుకోవాలి. ఇది బాగా డ్రై అవ్వాలి, ఎందుకంటే క్లిప్ స్టోన్స్ కొంచెం బరువు ఉంటుంది కాబట్టి జారుతూ ఉంటుంది. బాగా డ్రై అయినంత వరకు ఉంచండి. చాలా బాగుంది కదా. ఇలాంటివే రిమైనింగ్ 2 కూడా మనం మేక్ చేసుకుందాం. ఇదిగోండి ఫైనల్ అవుట్లుక్. ఇది డ్రై అయిపోతే మంచిగా కనబడతాయి. చాలా బాగుంది కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆర్డర్స్ కానీ మీకు కావాలనుకుంటే పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.